నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బ్లాక్ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పేదలకు సేవా కార్యక్రమాలు చేయటంలో వాసవి క్వీన్స్ క్లబ్ ముందంజలో ఉంటుంది. వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ డైరెక్టర్ ఎం శారద. తెలుగు ఆధునిక సాహిత్య రంగంలో అత్యంత జనాదరణ పొందిన కవులలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒకరు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. బ్లాక్ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్కెట్ ఫెడ్ వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి ప్రతి ఆకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని రైతులకు తెలియపరచాలని కలెక్టర్ అన్నారు. సీఎం యాప్లో రైతుల పేర్లు నమోదు వేగంగా చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1961 మంది రైతుల వివరాలను సీఎం యాప్లో పొందుపరిచినట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్దేశించిన కరపత్రాలను రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించాలన్నారు. హెచ్డిఆర్, హెచ్డిఎం నాణ్యమైంది, మధ్యస్థమైన రకాల బ్లాక్ బర్లీ పొగాకును ఒకే రకం కిందకు చేర్చి కేజీ ధర 120 రూపాయలు ఇస్తున్నామన్నారు. నాణ్యత తక్కువగా ఉన్న హెచ్డిఎక్స్ రకం బ్లాక్ బర్లీ పొగాకును 60 రూపాయలతో కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ప్రతిరోజు 50 టన్నుల పొగాకు పంట కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన 2 రోజుల్లో 20 లక్షలు విలువైన 201 క్వింటాళ్ల పొగాకును కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం 7 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. కొనుగోలు ప్రక్రియ 3 నెలల పాటు కొనసాగుతుందని ఆయన వివరించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు, రైతుల పేర్ల నమోదులో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో టామ్ నిర్వహించాలన్నారు. రైతుల పేర్లు నమోదు కాగానే వారి ఫోన్లకు SMS ద్వారా వివరాలు వస్తాయని, వాటిని ఖచ్చితంగా అనుసరించాలనే విషయాన్ని వారికి తెలియపరచాలన్నారు. పంటను కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు తీసుకురావాలి, ఎంత మోతాదులో తెచ్చుకోవాలి అనే విషయాలు ముందస్తుగా ఫోన్కి సమాచారం వస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మార్క్ ఫెడ్ ఏడీ కరుణశ్రీ, ఉప కలెక్టర్ లవన్న వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది కొనుగోలు చేస్తాము చివరి ఆగుదాకా అనే విషయం కావచ్చు, తర్వాత ఈ విధంగా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటామనే విషయం, ఈ విధంగా మీరు మీ బేళ్ళు అక్కడికి తీసుకురావాలి, ఇట్లా కొనుగోలు అవుతుంది, ఇట్లా ఆధార్ పేమెంట్ అవుతుంది, ఈ మొత్తం సిస్టమ్కి 3 నెలలు కూడా పడుతుంది, ఓపికగా ఉండాలి, మెసేజ్ రాకుండా ఎవరు కూడా మీ పొగాకు ఎత్తుకొని రాకూడదు. ఈ సమాచారం అంతా మీరు ఎలా తెలియజేస్తున్నారు, విలేజ్లో రైతులకి ఎలా తెలియజేస్తున్నారు? ఎనీ MAO, ఎనీ VAA కెన్ రెస్పాండ్ ప్లీజ్. పాంప్లెట్స్ మండే కల్లా రెడీ అవుతుంది సార్, నేను చేపించేస్తాను. ప్రతి కాగితం ఆ ఫార్మర్ ఇంటికి వెళ్ళాలి. అది 2 పేజెస్ ఉంటుంది. MAOలు అందరూ కూడా ఎన్ష్యూర్ చేయాలి. మీ VAAల ద్వారా ఇంటింటికి ఆ పేపర్ వెళ్ళిపోవాలి. తర్వాత ఎనీ MAO ఆర్ VAA కెన్ రెస్పాండ్. ఫార్మర్స్కి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా? ఆ ఊరు సపోజ్ నాగులపాలెం గ్రూప్ అని, లేకపోతే సోన్సో గ్రూప్ అని, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్, లేదా మీరు మీ VAA ఏమైనా అందులో ఉన్న ఫార్మర్స్ అందరినీ ఒక గ్రూప్ చేసుకోవడం కానీ అట్లా జరిగిందా? మండలంలో ఉన్నాయి సార్ గ్రూపులు, విలేజ్ వైజ్ గా. ఆ గ్రూపుల్లో పోస్ట్ కూడా చేశారు. చెరుకూరు గ్రామంలో అయితే అబ్బాయి ఆడియో రికార్డ్ చేసి గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది సార్. ఆ చెరుకూరులో అబ్బాయి చేసిన ఆడియో నాకు కూడా పంపండి రామకృష్ణ ద్వారా, నేను కూడా వింటాను. ఆ ఆడియో బాగుందంటే అందరు VAAలకి షేర్ చేయండి. అది 152 మందికి. ఆ VAAలు అందరూ వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళ రైతులకి కూడా అది షేర్ చేస్తారు. బీట్ ఆఫ్ టామ్ ద్వారా ఇలా అని మాట్లాడుతూ ఎవరు కూడా రాకూడదు, మీకే మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చాకే రావాలి. ఆ ఆడియో కూడా మీరు రికార్డ్ చేయండి. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇది మీ దృష్టిలో కూడా వస్తుంది.
ఎందుకు వస్తుందంటే కొనుగోలు జరుగుతూ ఉంది, నాకు ఇంకా మెసేజ్ రాలేదు, ఎప్పుడు వస్తుంది అని మిమ్మల్ని కూడా అడుగుతారు. విఆర్ఓలు అందరూ ఉన్నారు కదా, సెక్రటరీలు అందరూ ఉన్నారు కదా. ఓకే, సో విలేజ్ విఆర్ఓలు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, డిఎల్ఈఓలు మీరు అందరూ ఉన్నారు. సో మీరందరూ కూడా ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి, డీప్గా దీంట్లో మీరు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దీంట్లో మన అందరం కలిసి పనిచేయాలి. మీరందరూ కూడా రైతులకి ఈ సమాచారాన్ని విఆర్ఓలు, సెక్రటరీలు గ్రామంలో మీరు ఇస్తూ ఉండాలి. ఏమనంటే ఈ కొనుగోలు చేసే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది. అందువల్ల ఎవరైనా కానీ రైతులు మాయిశ్చర్ ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని, ఒకవేళ మాయిశ్చర్ అధికంగా ఉంటే దాన్ని కొంచెం ఆరబెట్టుకొని దాన్ని బేళ్ళుగా చెక్కులుగా కట్టుకోవాలి. బేళ్ళు అంటే బండిల్స్ కింద బండిల్లా కడతారు, 70 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు. సో అలా చేసుకోవాలి అని చెప్పాలి. అట్లానే మనము మాయిశ్చర్ మీటర్స్ ఈరోజు కొనుగోలు చేయబోతూ ఉన్నాం. ఇంకా అధికంగా కూడా డీసీఓకి చెప్పాం, అవి వస్తాయి అలా చెప్పేటువంటి విధంగా. సో ఇది తహసీల్దార్లు, సెక్రటరీలు, విఆర్ఓలు, ఎంపీడీఓలు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. పర్చూరు క్రీడాకారుల దశాబ్దపు కళ నెరవేరిందని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో 2 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో క్రీడారంగం నిర్వీర్యం చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కూటమి ఏర్పడిన ఏడాదిలోనే యుద్ధ ప్రాతిపదికన క్రీడాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. పర్చూరులో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం అభివృద్ధికి శాప్ చైర్మన్ కృషి ప్రశంసనీయమని అన్నారు. ఆనాడైనా ఈనాడైనా రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చెందాయంటే సీఎం చంద్రబాబే కారణమని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. 2029 నాటికి విడతల వారీగా రాష్ట్రంలో 132 క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేస్తామన్నారు. పర్చూరు క్రీడాకారుల 10 ఏళ్ల కలను సాకారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పర్చూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పర్చూరు గ్రామంలో వైఆర్ హై స్కూల్ ఎదురుగా ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఈరోజు మన శాప్ చైర్మన్ గారు శ్రీ రవినాయుడు గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా ప్రాంగణం ఉండటం అనేది ఈ ప్రాంత విద్యార్థులకి, భవిష్యత్తు ఆటగాళ్ళకి లేకపోతే తయారు చేసే దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. గతంలో 2014-19 మధ్యకాలంలో 2,20,00,000 రూపాయలకు పైగా నిధులతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మాణం మొదలు పెడితే ఏదో చిన్న పనులు చివరిలో మిగిలిపోయి ఉంటే 5 సంవత్సరాలు ఈ క్రీడా ప్రాంగణాన్ని నిరుపయోగంగా మార్చి ప్రజాధనంతో నిర్మితమైన ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు ఉపయోగపడే ఒక మంచి ఫెసిలిటీని గత ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనల మూలాన ఈరోజు ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉండిపోయింది. తర్వాత మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక ప్రజాసేవ చేయాలనే తపన కలిగిన యువ నాయకుడు లోకేష్ బాబుకి పాదయాత్రలో నిత్యం తన వెంటే ఉండి పాదయాత్ర మొత్తం కూడా ఆ రోజు ప్రభుత్వ నిరంకుశ విధానాల నుంచి కూడా తట్టుకొని పాదయాత్రని సక్సెస్ఫుల్గా నడిపించిన రవినాయుడు గారికి శాప్ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి వారు అప్పటికే రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి 5 సంవత్సరాలు నిరుపయోగంగా ఉన్న ఎన్నో క్రీడా ప్రాంగణాలని యుద్ధ ప్రాతిపదిక మీద వాటన్నిటినీ పరిశీలించి, పర్యటించి, అక్కడ వివరాలన్నీ తెలుసుకొని వాటన్నిటినీ ప్రజలకి, ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే రీతిగా వాటిని తయారు చేయడంలో కీలక పాత్ర వహించి దాదాపు 20కి పైగా క్రీడా ప్రాంగణం రాష్ట్రంలో వారు వనరులు సమకూర్చి ఈ సంవత్సర కాలంలోనే వాటన్నిటిని ఉపయోగంలో తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు పర్చూరులోని క్రీడా ప్రాంగణానికి కూడా అడిగిన వెంటనే దాదాపు 25 లక్షల రూపాయలు పైగా నిధులు కేటాయించి ఈ యొక్క అప్పటికి నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంగణాన్ని మంచి 2 బాస్కెట్బాల్ కోర్టులు, జిమ్ రూము, అలాగే ఇండోర్ గేమ్స్ అయిన క్యారమ్స్ కానీ లేకపోతే ఇతరత్ర గేమ్స్ ఆడుకోవడానికి ఒక మంచి ఫెసిలిటీ, చాలా చక్కటి ఫెసిలిటీ
టౌన్లో కూడా ఇట్లాంటి ఫెసిలిటీ ఉండే అవకాశం లేదు. అలాంటి ఫెసిలిటీని మన గ్రామీణ ప్రాంతం విద్యార్థులకి అందించినందుకు మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ శ్రీ రవినాయుడు గారికి పర్చూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న కర్లపాళ్లెం మండలంలోని పలువురు సిపిఐ వైసీపీ నాయకులు. కర్లపాళ్లెం మండలం బీజేపీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో కర్లపాళ్లెం మండలంలో కొత్త నందాయపాళ్లెం, కర్లపాళ్లెం గ్రామాల్లోని సిపిఐ వైసీపీ నాయకులు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా అధ్యక్షులు బంగారు బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అధ్యక్షులు మాట్లాడుతూ కర్లపాళ్లెం మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి గ్రామాన పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పార్టీలో చేరిన నన్నమూరి శ్రీనివాసరావు, జిడుగు వెంకటాచారి, ముదిన నాగబాబు, పులుగువర్ల రెడ్డి, పిట్టు శివారెడ్డి, మరికొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శాస్త్రి, గణేష్ బాబు, కర్లపాళ్లెం మండల అధ్యక్షులు పిట్టి సాంబిరెడ్డి, బాపట్ల మండల పట్టణం అధ్యక్షులు పేరురెడ్డి బాల నారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు బాబు నాగేంద్ర, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, వివిఆర్ బాబు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలం నుంచి మరి మా కర్ముల్లా గారు, సామిరెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడంలో మరి ఎంతో అమృతకాలం మరి అభివృద్ధి ఉత్సాహంగా తీసుకువెళ్తూ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఎలా ముందుకు నడిపిస్తున్నారో చూసి మరి భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇచ్చేసినటువంటి మా సోదరులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ విధంగా ఆకర్షితులైనటువంటి సన్నమూరి శ్రీనివాసరావు గారికి, జిడుగు వెంకటాచారి గారికి, ముదిన నాగబాబు గారికి, అలానే పులుగు ఊర్లారెడ్డి గారికి, పిట్టు శివారెడ్డి గారికి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా తరపు నుంచి స్వాగతం పలుకుతున్నాం. ఇట్లానే మీరు ఏదైతే ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, భారతదేశ అభివృద్ధి కొరకు మీరు భారతీయ జనతా పార్టీ కమలం కాషాయ కండవ ఎలా కప్పుతున్నారో పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తూ సీనియర్లందరినీ కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్తూ కర్లపాలెం మండలంలో భారతీయ జనతా పార్టీకి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ప్రతి పేదవాడికి చెందటంలో మీ వంతు పాత్ర పోషిస్తూ మరి ముందుకు వెళ్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సుధన్ గణేష్ గారికి, సీనియర్ నాయకులు శాస్త్రి గారికి, అట్లానే బాబు గారికి, మండలాధ్యక్షులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదలకు సేవా కార్యక్రమాలు చేయటంలో వాసవి క్వీన్స్ క్లబ్ ముందంజలో ఉంటుందని వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ డైరెక్టర్ ఎం శారద అన్నారు. కర్లపాళ్లెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ సమాజ సేవకులు రమణారావు సహకారంతో 10 మంది పేదలకు 1000 విలువ చేసే సరుకులు, చర్మకారులకు ఉపకరణాల కిట్ జై జవాన్ జై కిసాన్లో భాగంగా రైతు జవాన్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ నాయకులు శివకుమార్, అరుణ, శ్రీదేవి, స్థానిక వాసవి క్వీన్స్ క్లబ్ నాయకులు ఎక్కల నాగశ్వేత, ఆలపాటి అనూష, కూనం లక్ష్మయ్య, పరమేశ్వరి, వసుంధర, అమర కృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దవాళ్ళు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. మానవుడికి ఏదో రకంగా ఉపయోగపడాలి. మన అమ్మడే వచ్చేది ఏంటి? మనం తింటాము, కోట్లు సంపాదిస్తాము, ఇళ్ళు కట్టుకుంటాము, అనేక రకాల కోట్లు సంపాదిస్తాము. కానీ ఇవన్నీ ఏం చేస్తాం? ఎవరికి ఇస్తారు? ఇప్పుడు కొడుకుకి ఇస్తారు, మనవడికి ఇస్తారు, ఆ మనవడు ముది మనవడికి కూడా ఇస్తారు, ఇంకా మిగిలిపోతున్నాయి. కానీ అది మనం అర్థం చేసుకోవట్లేదు ఎవరు కూడా. ఎన్ని కోట్లు మనకు కావాలి? మనం జీవితాంతం ఉండటానికి, తినడానికి, బతకడానికి, మన పిల్లలు బతకడానికి ఎన్ని కోట్లు కావాలి మనకు? ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లా. కాకపోతే నా కోటాడు ఎవడన్నా ఇలా చెప్తే ఈడే పిచ్చోడు ఏదో చెప్తున్నాడు. కానీ కొన్ని కులాల్లో ఉన్నాయి. మనం 100 రూపాయలు సంపాదిస్తే 10% 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. అది మనకు తెలుసు, కానీ మనం ఎవరో ఖర్చు పెట్టాలి. అయితే
ఒకసారి జయస్వామి గారు ఉపన్యాసంలో నేను విన్నా, మానవ సేవే మాధవ సేవ అన్నారు. నేను ఎక్కడికి గొడవల్లోకి వెళ్ళి పూజలు చేయను అంటే చేయటం తప్పని కాదు నేను చెప్పేది, చేయొచ్చు. కానీ దానితో పాటు దానికంటే ఎక్కువ మనం సేవ చేయాలి, తోటి మానవుడికి సేవ చేయాలి. అది ఆర్థికంగా ఇవ్వచ్చు, డబ్బులుగా ఇవ్వచ్చు, లేకపోతే ఏమో మాట సహాయం చేయొచ్చు, లేదంటే అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, ఎన్నో రకాల దానాలు చేయొచ్చు. కాబట్టి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మనం ఏవైతే సేవలు చేస్తామో అయ్యే మన వెంబడే వచ్చేది. మన ఆస్తులు రావు, మన ఇళ్ళు రావు, పొలాలు రావు, ఏమి రావు, మన పిల్లలు కూడా రారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర వీడియో ఒకటి ఉంది, ఇందాకే విన్నా. అయితే మీరు అది వినాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. మీరు ఓపిక ఉంటాయంటే నేను సెలవు. తెలుగు ఆధునిక సాహిత్య రంగంలో అత్యంత జనాదరణ పొందిన కవులలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒకరని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ ప్రశంసించారు. బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో కరుణశ్రీ 33వ వర్ధంతి సభ నిర్వహించారు. తెలుగు సాహిత్యంలో తెలుగు పద్యాల్లో కానీ ఒక ఉన్నతమైన స్థానాన్ని అలంకరించిన రచయిత కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన కొమ్మూరులో జన్మించారు. ఆయన సాహిత్యంలో అద్భుతమైన ప్రక్రియలతో రచించిన పుస్తకాలు ఎన్నో. ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ వంటి కవ్యాలను రచించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకున్న కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆయన రచించిన పుష్ప విలోపం నేడు ఆంధ్రదేశం అంతా తెలుగువారి గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. తెలుగు బాల అనే కావ్యం దాదాపు 1,50,000 కాపీల్లో పైచూరు అమ్ముడుపోయింది. అదేవిధంగా ఉదయశ్రీ 50,000 కాపీలు అమ్ముడుపోయింది. అలానే కరుణశ్రీ, విజయశ్రీ అనేవి 25 పైచూరు కాపీలు ఆ రోజుల్లోనే అమ్ముడుపోయాయి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆయన ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య తన సొంత గ్రామాల్లో చదివినప్పటికీ అతను తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ భాషలో చాలా ప్రావీణ్యత సంపాదించినటువంటి వ్యక్తి. అతను ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో లెక్చర్గా పనిచేసి అనేక గ్రంథాలు కూడాను రాయటం జరిగింది. ఆ గ్రంథాలు భారశతకం ఆ రోజుల్లోనే రాసి 1,00,000 పైన పుస్తకాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్లాక్ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పేదలకు సేవా కార్యక్రమాలు చేయటంలో వాసవి క్వీన్స్ క్లబ్ ముందంజలో ఉంటుంది. వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ డైరెక్టర్ ఎం శారద. తెలుగు ఆధునిక సాహిత్య రంగంలో అత్యంత జనాదరణ పొందిన కవులలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒకరు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.